మేమైతే బయటికెళ్తున్నాం. ఎందుకంటే చెప్పులు కొనుక్కోరావడానికి. చెప్పులు ఎవరికి అనుకుంటున్నారా? నాకే. ఇంకా అట్లనే ఇంట్లో కూరగాయలు లేవు కాబట్టి కూరగాయలు కూడా కొనుక్కుందామని పోతున్నాం. ఇంకా రైతు బజార్‌కైతే రీచ్ అయిపోయాం. సిద్దిపేటలో ఉండే వాళ్ళందరికీ కూరగాయలంటే గుర్తుకొచ్చేది రైతు బజారే. ఇక్కడైతే ఫ్రెష్‌గా ఉంటాయి కూరగాయలు. కూరగాయలు కూరగాయలు అంటేనే రైతు బజార్, రైతు బజార్ అంటేనే కూరగాయలు. ఇంకా మా బైక్ అయితే కింద సెల్లార్లో పార్కింగ్ చేసేసి పైకి వచ్చినాం. పైకి వచ్చి మా మమ్మీ ఒక ప్లేస్లో టమాటాలు చూసింది. మా మమ్మీకి అయితే నచ్చలేవు. ఇంకా అక్కడ నుంచి వేరే ప్లేస్కి వచ్చి ఇక్కడైతే తీసుకుంటుంది. ఇక్కడ తీసుకొని మా మమ్మీ అయితే ఆనియన్స్ కొనుక్కోవడానికి వెళ్ళింది. ఆనియన్స్ కొనుక్కున్న తర్వాత మా మమ్మీ ఇంకా వేరే వేరే వెజిటేబుల్స్ కొనుక్కున్నది. దాని తర్వాత కిందకి వచ్చేసినాం. అన్ని వెజిటేబుల్స్ కొనుక్కొని మా డాడీ అయితే బైక్ తీసుకొని వస్తా అని చెప్పి వెళ్ళిండు. మాకైతే ఫ్లవర్స్ కనిపించినాయి. పూజ కోసం అని చెప్పి ఫ్లవర్స్ అయితే కొనుక్కున్నాం. పక్కనే మ్యాంగోస్ ఉంటే మ్యాంగోస్ కూడా కొనుక్కున్నాం. ఇంకా 4-5 షాప్స్ అయితే తిరిగినాం నా చెప్పుల కోసం. ఎక్కడ సెట్ అవుతలేవు. ఎందుకంటే నా కాళ్ళకి బాగా స్వెట్ వస్తుంది. ఎందుకంటే డి విటమిన్ డెఫిషియన్సీ ఉంది నాకైతే. ఇంకా దానివల్ల స్వెట్ పీల్చుకునేటట్టు ఉండాలి నాకు చెప్పులు. కాబట్టి అట్లాంటివి ఎక్కడ దొరుకుతలేవు. ఇంకా లాస్ట్కి అయితే విశాల్ మార్ట్కి వచ్చినాం. విశాల్ మార్ట్లో కూడా దొరుకుతలేవు. నాకు నచ్చే చెప్పులకి నా సైజు లేదు. నా సైజు ఉండే చెప్పులు మంచిగా ఉంటలేవు. మంచిగా ఉంటేనేమో స్వెట్ పీల్చుకునేటట్టు లేదు. ఇంకా లాస్ట్కి ఈ చెప్పులు అయితే ట్రై చేద్దామని ట్రై చేస్తుంటే ఇవైతే ఫుల్ జారుతున్నాయి. గ్రిప్పే లేదు అసలు. ఇంకా ఏం చేద్దామని చెప్పేసి కొనకుండా ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చి మా మమ్మీ కర్రీ ప్రిపేర్ చేసింది. కర్రీ ప్రిపేర్ చేసిన తర్వాత తినేసినాం, పడుకున్నాం. బాయ్ గాయ్స్.